చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఏ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కాలు పెట్టినా అధికారం గద్దెనెక్కినా రైతులకు అరిష్టం కదా, ఈ రాష్ట్రానికి దరిద్రం కదా. మీకన్నా దరిద్రం మీకన్నా అరిష్టం ఎప్పుడు వస్తుంది? సరే, ఆయనతో పాటు ఈ జిల్లాలో ఒక అష్టదరిద్రుడు తోడేయాడు, విశ్వసేనేశ్వరుడు చేరి నిద్రలేస్తే చంద్రబాబు నాయుడు తోడుగా ఈ జిల్లాకి ఇంకొక దరిద్రం, అదనపు దరిద్రం. కాబట్టి మీరు ఏమి చేశారనేటువంటిది లేకుండా ఈరోజు మేము మిమ్మల్ని అడుగుతున్నాం. నిన్న అక్కడికి పోయారు, మేము పోతానంటే ఏం చెప్పారు మీరు? 10 మంది కన్నా ఎక్కువ పోవడానికి లేదన్నారు. నేనేం చేశారు? 100 మందిని, సరే పాపం వాళ్ళందరికీ ఇన్నోవా కారులు పంపించారు. మీకు సిగ్గైనా ఉండాలి మీ బతుకులకి. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇన్నోవా కారులు పంపిస్తే డ్రైవర్తో పాటు ఇంకొకటా? ఇవన్నీ సిగ్గుందా? ఏం మనుషులు మీరు? ఏమి జన్మ మీది? ఎందుకు మీ బ్రతుకు? అంటే రైతులు మీ మొహం చూడడానికి ఇష్టపడటంలే, మీ కార్యకర్తలు రావడానికి ఇష్టపడటం. వాళ్ళు కూడా రైతులు ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళే రావడానికి ఇష్టపడటంలే. మీకు మీ గతి ఏంది? జుట్టుపోలు గడ్డ ఒకటి తీసుకుపోయి వాడ చార్ట్ పెట్టి చెప్పేది, లెక్కలు చెప్పేది. అంతకన్నా లేదా? నాకు చెప్తే నేను పంపిస్తా కదా, కొంచెం తెలిసినోడిని తెలియగలవాడిని. అయ్యా మాకు తెలియదు అంటే ఆయన తీసుకొచ్చి చూసి రాయలేనోడు, చూసి రాయలేక బయలునోడు ఇంటర్మీడియట్ కాగితం ఇస్తే అది చూసి రాయలేక బయలునటువంటి వాడు చాప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాడంట. దాన్ని వీళ్ళందరూ కలిసి వినడం.